హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర చిల్లీ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను చూపించే ప్రాసెస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు చేసే చికెన్ కర్రీనే కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టండి. ఇది ఎలా చేశారని మిమ్మల్ని అడిగి మరీ తెలుసుకుంటారు. అంత బాగుంటుందన్నమాట. మరి ఇది ఎలా చేయాలో చూసేయండి. నేనైతే దీనికోసం హాఫ్ కేజీ చికెన్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే అరబద్ద నిమ్మబద్దని ఇలా పిండుకోండి, రసం పిండుకోండి. ఈ రెండు చికెన్లోకి బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్న ఈ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టండి. టోటల్ నైట్ పెట్టినా కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు కర్రీలో కారం కోసం పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఎంత కారం సరిపోతుందో చూసుకొని తీసుకోండి. ఇక్కడ మనం పచ్చిమిర్చి కారాన్ని మాత్రమే వాడుతున్నాము. అలాగే గుప్పెడంతా కొత్తిమీర, గుప్పెడంతా పుదీనాను తీసుకోండి. ఒక 2 ఇంచుల అల్లాన్ని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 10 వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి వేసుకోండి. ఇవన్నిటిని ఇలా మిక్సీకి వేసుకోండి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇందులోనే జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 3 యాలకులు వేసుకోండి. ఇవన్నీ ఒకసారి ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్లో వస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు కొంచెం వేసుకొని కలుపుకోండి. ఈ కరివేపాకును కూడా కాసేపు వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. ఈ పసుపుని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా పసుపు ఆయిల్లో వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నిమ్మరసం, ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ చికెన్లో వాటర్ ఊరుతాయండి. ఆ వాటర్ని వేసుకోకుండా చికెన్ మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది చికెన్కి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి. ఈ చికెన్ తాలింపులో వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ చికెన్లోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఈ పేస్ట్లోకి మనం అన్ని పచ్చివే వేసాం కదా, ఆ పచ్చివాసన అనేది పోవాలన్నమాట. అది పోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొంచెం కారం వేసుకోండి. ఇక్కడ కారం వేసుకోకపోయినా పర్లేదండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేస్తున్నానండి. 3/4 గ్లాస్ వరకు నేను వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను చిక్కటి గ్రేవీ వచ్చేలాగా చేస్తున్నానండి. దానికోసం సరిపడినన్ని వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను. చూడండి, నాకైతే ఇలా వచ్చిందండి గ్రేవీ. ఉడికిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది, చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే చికెన్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి, గ్రేవీ అనేది చిక్కబడింది. ఇలా చిక్కబడి పైన ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే టేస్టీ ఆంధ్ర చిల్లీ చికెన్ రెడీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ కంపల్సరీ ట్రై చేసి టేస్ట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.
చపాతీ, రోటీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. దీనికోసం ముందుగా పాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని, ఆయిల్‌లో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని వేయించుకోవాలి. ఇవి వేగే లోపల మనం ఒకటి పేస్ట్‌ని చేసుకుందాము. ఒక మిక్సీ జార్‌లోకి మనం కర్రీలోకి కారం ఎంతైతే వేస్తామో ఆ కర్రీలో సగం కారం సరిపోయే విధంగా పచ్చిమిర్చిని తీసుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లిని కూడా తీసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, పెరుగు కలిపి ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. మనకి ఆనియన్స్ వేగుతుండగానే ఒక మీడియం సైజ్ టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలని వేసుకోండి. ఇందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, అనాస పువ్వు, బిర్యానీ పువ్వు ఇలా ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్నిటిని కొంచెం కొంచెంగా తీసుకోండి. ఇవన్నిటిని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అనేది కాస్తంత ఎక్కువగానే పడుతుందండి. ఈ ఆయిల్‌లో బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోండి. అలాగే కాస్తంత జీలకర్ర, కొంచెం షాజీరా కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్‌ని ఇందులోకి ముందుగా వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి. అండ్ కలర్ కూడా కాస్త చేంజ్ అవుతుందన్నమాట. అలా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మూత పెడుతూ, తీస్తూ, కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ చేస్తున్నానండి. చికెన్‌ని కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది చికెన్‌కి బాగా పట్టేలాగా కలుపుకోండి. చికెన్‌ని వేయగానే హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ అనేది మంచిగా సాఫ్ట్‌గా వస్తుందండి. తర్వాత తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్‌ని వేసుకోవాలి. సాల్ట్‌ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి మనకైతే ఆయిల్ అనేది పైకి తేలింది. ఇలా ఆయిల్ వచ్చేంత వరకు చికెన్‌ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్‌ల వల్ల ఈ చికెన్‌కి చాలా టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా నేను చేసిన విధంగా ఒక్కసారి చికెన్‌ని ట్రై చేసి చూడండి. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోండి. ముందుగానే మనం పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి కారం, సరిపోయింది. కారం కూడా అంతా కలిసేలాగా కలుపుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. మూత పెట్టి మరో 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు చికెన్ మసాలా వేసుకోవాలి. ఇవి వేసుకోకపోయినా పర్లేదండి, కానీ టేస్ట్ కొంచెం బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటా, ఆనియన్స్‌లో కొన్ని మసాలాలు వేసాం కాబట్టి ఇవి వేసుకోకపోయినా పర్లేదన్నమాట. కానీ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్‌గా ఇందులోకి కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. ఇది వేయడం వల్ల చికెన్‌కి ఇంకా టేస్ట్ పెరుగుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఇందులోనే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ 2 వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపి 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఒక 2, 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే టేస్ట్ చికెన్ కర్రీ రెడీ. ఎంత రుచిగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనండి. అన్నం, చపాతీ, పూరి అలాగే రోటీ ఎందులోకైనా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈరోజు మన వీడియోలో టేస్టీ యమ్మీ చికెన్ కర్రీని జ్యూసీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, బగారా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి ఇలా మ్యారినేట్ చేసుకుంటున్నానండి. మ్యారినేట్ చేసుకోవడం కోసం ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే 2 స్పూన్ల వరకు నేను కారం వేసాను. మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. అలాగే 1 స్పూన్ నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ జస్ట్ కలర్ ఉంటుందండి, కారం ఉండదు. సో ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. అలాగే ఇక్కడ 1/2 స్పూన్ వరకు పసుపు వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి పెట్టుకుంది వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నా అది కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడి, అలాగే 1 స్పూన్ వరకు చికెన్ మసాలా, అలాగే 1/2 స్పూన్ అంతా మిరియాల పొడి, 1/2 స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, సో వేసుకోండి కంపల్సరీగా. ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలండి. అలాగే ఇలా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఇలా నలుపుకుంటూ వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి వేసుకోవడం వల్ల. అలాగే ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, మీరు చేతితోటి ఈ చికెన్ని ప్రెస్ చేస్తూ కలుపుకుంటే కనుక ఈ కారం, ఉప్పు, ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయండి. సో బాగా కలుపుకోండి. ఇలా పట్టించడం వల్ల మనకి చికెన్ బాగా టేస్ట్గా ఉంటుందండి. అండ్ నిమ్మరసం పిండాం కదా, మనకి జ్యూసీగా కూడా వస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇదంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా పచ్చిమిర్చి 2 ఇలా కట్ చేసుకొని వేసుకోండి. దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చికెన్కి పట్టేలాగా ఇలా కలుపుకోండి. ఇదంతటిని బాగా కలుపుకున్న తర్వాత దీనికి మూత కవర్ చేసి ఒక 3 నుంచి 4 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదా హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా చాలండి. ఈ కారం మసాలాలు అనేవి చికెన్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లేకపోతే బయట పెట్టుకున్నా పర్లేదండి, ఒక గంట పాటు. చూడండి, 3 to 4 అవర్స్ తర్వాత మనకి చికెన్కి బాగా పట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకుందాము. ఇక్కడ ఇలా వెడల్పుగా ఉన్న ఒక కళాయి తీసుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని డైరెక్ట్గా వేసేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత చూడండి, హై ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ చికెన్ ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా మెత్తగా వస్తుందండి, జ్యూసీగా వస్తుందన్నమాట. దీంట్లో ముందుగానే ఉన్న తేమ మొత్తం పోయి మనకి చికెన్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుందండి. సో 2 నుంచి 3 నిమిషాలు ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి.
చూడండి మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది కనిపిస్తుంది. అలా కనిపించేంత వరకు ఉడికించుకోండి. చూడండి ఒక పీస్‌ని మీరు ఇలా అని చూసారంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనకి చికెన్ అయితే చాలా బాగా ఉడికిందండి. ఇలా ఉడికిన చికెన్‌ని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మరి కాస్త ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ యూజ్ చేశానండి మీడియం సైజ్‌లోవి. ఈ ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తూ వేయించుకోండి. మనకైతే ఆనియన్స్ మంచిగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలి. ఇదంతటిని బాగా కలుపుకొని ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది. ఎందుకంటే మనకు చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించుకుంటే టేస్టీ చికెన్ కర్రీ మనకి రెడీ అండి. చాలా బాగుంటుందండి టేస్ట్. దీంట్లోకి బగారా రైస్ చేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. మైమరచిపోతారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. టేస్టీ అండ్ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.